హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్య ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5 నుండి 5వ వచనం నుండి 8వ లేఖన భాగం వరకు ధ్యానం చేద్దాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పరిశుద్ధుడు తండ్రి, కృపగల దేవా, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ పరలోక శబ్దాన్ని మాకు వినిపించి మీ కృపతో నన్ను బలపరిచి మీరే ఆదరించి నాయన మీ ఆత్మ ద్వారా మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద 2 రకాల వ్యక్తులు నివసిస్తూ ఉన్నారు. ఒకటి శరీరానుసారమైన మనస్సు, ఆ మనస్సును అనుసరించి నడుచుకునేవారు. రెండవది ఆత్మానుసారమైన మనసు గలవారు. వారికి వీరికి ఉన్న తేడా ఏంటంటే ప్రియులారా, నేను ఒక శరీర సంబంధం అనుకోండి, ఒక శరీర సంబంధమైన నాకు శరీర సంబంధమైన మనసు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ మనసు నేను ఆ మనసు కలిగి బైబిలు ఆది కాండం నుండి ప్రకటన వరకు హల్లెలూయా మరి పట్టు విడవకుండా బాగా చదవచ్చు. బైబిల్ గూర్చి మంచి వ్యాఖ్యానాలు కూడా చేయొచ్చు. దేవునికి స్తోత్రాలు. లేకపోతే మంచి పాటలు రాయొచ్చు, మంచి ప్రసంగాలు కూడా చేయొచ్చు. 2 ప్రాముఖ్య విషయాల మీద దృష్టి పెట్టండి. ఒకటి మనస్కరించుట, అంటే దాని అర్థం ఏంటండి? మనసుంచుట. దేవునికి స్తోత్రాలు. రెండవది నడుచుకొనుట. ఇక్కడ మీరు ఇంకొక వాక్యం కూడా చదవండి, మీకు బాగా అర్థమవుద్ది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. మీరు 16, 17 మీకు ఉపదేశం బాగా అర్థం అవ్వాలంటే ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ అధ్యాయము 5 నుండి 8వ వచనం వరకు కలిసి చదువుతున్నాం. 5, 6, 7 వచనాలు. ఇప్పుడు అక్కడ మనస్కరించుడే ఉంది. అంటే ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్కరింతురు. బాబు, సహోదరి సహోదరులారా, దయించి నేను ఎప్పుడు నా 2 చేతులు జోడించి మిమ్మల్ని ఈ నిలబడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరు? నేనుగా, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను. వాక్యమే సత్యం. వాక్యమునకు విరోధముగా ఉన్న ఏది కూడా సత్యము కాదు. అది 100% అబద్ధము. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు అనే మాట బాగా మనసు పెట్టండి ప్రియులారా. అలా చెప్పుతున్నాడు అనే మాట అండి. ఆ మాట మీద మరి ఆ సర్వశక్తి గల దేవునికి
ఎందుకు నేను మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్తున్నాడు ప్రభు. అయ్యా, ఈ లోకంలో ఆ మాట మనకి చాలా ఆదరణతో కూడింది, వాగ్దానంతో కూడింది అది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రియులారా, చాలా ఆందోళనకరంగా, చాలా భయాందోళనలు కలిగించే పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నామండి. ప్రస్తుతానికి కరోనా అనే వ్యాధిని గూర్చి మరి చాలామంది డిసెంబర్ నెల నుంచి మళ్ళీ పెరిగిపోద్ది. ఇప్పటికీ అమెరికా దేశంలో రోజుకి దగ్గర దగ్గర 120,000 కేసులు వస్తున్నాయి. నిమిషానికి ఒక వ్యక్తి చనిపోతూ ఉన్నారు. ఒక రోజుకి, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి, ఒక రోజుకి 24 గంటల్లో మరి ఎంతమంది పోతున్నారో చూసుకోండి మీరు. నేను ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఒక్క మాట దయించి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. మహాదేవుని కృప ఎవరికైతే దొరికిందో, ఎవరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా రక్షించబడ్డారో, ఏ ప్రజలు యేసు రక్తంలో కడగబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధపరచబడి, ఆయన నామము ద్వారా జన్మ కర్మ పాపము నుండి, శాపము నుండి హల్లెలూయా విడుదల పొంది, ఎవరు యేసుక్రీస్తు నామము ద్వారా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుని చేత అంగీకరింపబడుతున్నారు. 32వ కీర్తనలో చక్కని మాట రాయబడింది ప్రియులారా. హల్లెలూయా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా చేత నిర్దోషి అని, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. మహాదేవుని కృపను బట్టి ఎవరినైతే యేసుక్రీస్తు నామము ద్వారా దేవుడు ఎవరి పాపాలు క్షమిస్తున్నాడో, ఎవరిని ఆయన కనికరించి ఆయన ప్రజలుగా అంగీకరిస్తున్నాడు, ఆ ప్రజలు ధన్యులండి. దేవునికి స్తోత్రాలు. వారు ధన్యులు. మరి నేను ధైర్యంగా చెప్తున్నాను, భూమి మీద వారే ధైర్యముగా, నిరీక్షణ గలవారుగా, హల్లెలూయా, ఎవరి భయము, ఏ భయము లేకుండా, ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారు నిర్భయముగా జీవిస్తారండి. ఎవరండి ప్రియులారా? యోహాను సువార్త 1:12 రాయబడింది, ఎందరూ ఆయన నామమును అంగీకరించుదురో వారందరికీ దేవుడు తన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే అధికారమును అనుగ్రహించాడు. బాబు, చిన్న మాట దయించి, ఈ యొక్క కృప దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని ఎవరు ఒక డ్రామాగా మాత్రం మీరు చూడవద్దు. ఇది ఒక నటన కాదు. ఎందుకంటే చాలా విచారకరమైన సంఘటన ఏంటంటే, నాలాగా బోధించే బోధకులు నటిస్తూ ఉన్నారు. మరి వాక్యముని విని బాప్తిసం పొంది దేవుని ప్రజలుగా మార్చబడిన ప్రజలు కూడా వారు నటించవలసిన విధంగా వారు నటిస్తున్నారు. ఒక మాట మీరు వినండి, నటించేవారు ఎవరు కూడా సహోదరి సహోదరులారా మహాదేవుని శక్తిని మాత్రము అనుభవించలేరు.
మహాదేవుని శక్తిని మనం అనుభవించాలంటే ఇక్కడ రెండు సంగతులు మీరు వినాలండి. ఆత్మ సంబంధులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుదురు. హల్లెలూయా. ఎక్కడుంది ఈ మాట? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో. గలతీ 5:16 ఏముందండి? నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇదే అధ్యాయము, ఈ రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఎంతో శ్రేష్టమైన మాట రాయబడింది. రోమ 8:14 ఏముంది? చదవండి. దేవుని ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, వారందరూ దేవుని కుమారులను దేవుని కుమార్తెలునయుందురు. ప్రియులారా, ఈ రోజున యావత్తు ప్రపంచం హల్లెలూయా చిన్న కరోనా అనే చిన్న పేరు, అయ్యా 3 అక్షరాలు అనుకుంటున్నాను దానికి. ఈ 3 అక్షరాలు గల ఈ యొక్క వ్యాధి ప్రపంచాన్ని ఇప్పటిదాకా గజగజలాడిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ 2 విషయాలు ఉంచాలి మీరు. ఒకటి, నీ ఒక శరీర సంబంధివై ఉండి, హల్లెలూయా, నేను ఒక శరీర సంబంధమై ఉండి, నీ ఒక శరీర సంబంధమై ఉండి పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మనం ఆదివారం ఆరాధనకో లేక శనివారం ఉపవాస కూడుకులకో ఇంకా ఇతరితర కూడుకులకి మనము వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రాలు. అలాగా మనం బైబిల్ పట్టుకుని సహవాసానికి వెళ్తూ వస్తూ ఉండుటని బట్టి మనము ఎప్పుడు ఆత్మానుసారులము కాలేము. ఒక ఆత్మ సంబంధమైన మనుషుడు ఉన్నారు, చూసారండి. ఆ వ్యక్తి శరీరంలో ఉండగా, ఈ లోకములో ఉండగా అతడండి ఏ రక్షకుడైనటువంటి దేవుడు అతన్ని రక్షించాడో అతడు లేక ఆమె, అంటే ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ ఎవరైనా కానీ, వారు ఈ పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు హల్లెలూయా 66 పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ఈ 66 పుస్తకాల్లో ఎలాగ నడవమని దేవుడు చెప్తున్నాడో చూడండి. ఇక్కడ మీరు వినాలి. ప్రభువు మనకు బోధించేది ఏదంటే, మన ఆత్మీయ ఎదుగుదలకి లేక ఆత్మీయ అభివృద్ధికి లేక మనకి వాగ్దానం చేయబడిన ఆ మహిమగల రాజ్యములోనికి వెళ్ళకుండా ఏది నిన్ను అడ్డుకుంటుందో, ఏది నీతో పోరాడి, హల్లెలూయా, మనము గడిచినటువంటి దినాల్లో ప్రియులారా ఈ నెలలోనే ఒక అమూల్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఇక్కడ. దేవునికి స్తోత్రాలు. ఏంటి అమూల్యమైన విషయాలంటే, దేవుని దూతలందరి మీద ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ ఎవరండి? అతడు మరి దేవుని సముఖములో దేవుని దూతలు అందరికీ ఒక ప్రధాన దూతగా ఉన్నవాడు. అతడు హల్లెలూయా ఒక స్థానమును, ఒక మహిమ కలిగినటువంటి ఒక రాజ్యాన్ని, ఒక నివాసాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ ప్రధాన దూత అయిన లూసిఫర్.
మనము మరి గడిచిన వారంలో హల్లెలూయా యెషయా ప్రవచనం 14:13 ఉందండి ఆ మాట. నీవు మహోన్నతునితో సమానుడిగా చేసుకుందుననుకుని నీవు మనసులో అనుకుంటివి. నీవు మహోన్నతునితో సమానుడిగా చేసుకుందును అని నీవు నీ మనసులో అనుకుంటివి. కానీ ఏం చేయబడింది? మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి గదా. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవునికి స్తోత్రాలు. దేవుని దూతల్లో మరి ప్రధాన దూతైన లూసిఫరు ఏమి తలంచాడు? దేవునితో సమానునిగా ఉండాలని అతడు ఆశించాడు. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాగా ఆశించిన లూసిఫర్తో ఆ పరలోకమందు ఉన్నటువంటి దేవుని దూతలు ఇంకా చాలా కోట్ల కొలది ఉన్నారండి. ఎవరెవరైతే లూసిఫర్ మాట ఆలకించారో వారందరూ మరి ఈ దూతలకి ప్రధాన దూతైన లూసిఫర్ అండి ప్రియులారా, అనేకమైన దూతలకు ఒక మంచి బాధ చేశాడు. ఇదిగో దేవునితో ఒక స్థానం మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ స్థానము కంటే అది ఎంతో మనోహరమైనది. అదెంతో, దాని పేరేంటండి? దాని పేరేంటి చెప్పండి? 1 దశలోనికి 2:11 పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యమునకును ఆయన మహిమకును హల్లెలూయా మిమ్మును దేవుడు దేని కొరకు మనలను రక్షించాడు, దేని కొరకు పిలిచాడండి? ఆయన రాజ్యమునకును ఆయన మహిమ. అయ్యా, ఈ మహిమను ఈ రాజ్యమును ఆశించే లూసిఫరు తనకున్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. లూసిఫర్ ఉండే స్థలం కూడా ప్రియులారా చాలా శ్రేష్టమైంది. మీకు ఆ స్థలం యొక్క గొప్పతనం ఏదో మీరు తెలుసుకోవాలనుకుంటే తర్వాత మీరు ఈ కూడిక అయిన తర్వాత లేకపోతే రేపో యెహెజ్కేలు 28వ అధ్యాయం బాగా ధ్యానం చేయండి. ఆ యెహెజ్కేలు 28వ అధ్యాయంలో లూసిఫర్కి దేవుడు ఎలాంటి స్థానం ఇచ్చాడో. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఆ స్థానము కంటే మరి దేవుడు తన స్వరూపములో తన పోలుకులో సృష్టించుకున్నటువంటి ఆ మానవుడికి, ఎవరికి? ఆదాముకి సాటి సహాయముగా ఉండటానికి ఇవ్వబడిన స్త్రీ, హల్లెలూయా, వారి ద్వారా దేవుడు ఈ భూమి మీద ఎంతమంది జనం పుడుతున్నారో వారందరూ కూడా ఎక్కడ వారందరినీ ఉంచాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మహోన్నతుడు దేవునితో సమానులుగా, దానిని గురించి పరిశుద్ధ లేఖనములో ఎన్నో వాక్య ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. 82వ కీర్తన 5వ వచనంలో ఏముందండి? 6వ వచనంలో 82వ కీర్తన 6లో ఏముంది ప్రియులారా? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులై ఉన్నారనియు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే. ఏ దేవుడినా? లూసిఫరు దేవుడి స్వరూపములో ఆయన పోలుకులో సృష్టించబడిన ఆయన ప్రజలండి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా లూకాసు వార్తలో వంశావళి రాయబడి ఉంది. అబ్రహాం ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడని మొదలెట్టి
ఆ లూకాసు సువార్త 3వ అధ్యాయం ఆఖరి వచనంలోకి వచ్చేటప్పుడు ఏముందండి అక్కడ? ఆదాము దేవుని కుమారుడై ఉండెను. అది లూకాసు సువార్త 3 ఆఖరులో ఏముందండి? ఆదాము దేవుని కుమారుడై ఉండెను. బాగా ఆలకించండి. ఈ దేవుని పేరేంటి? ఈ దేవుని పేరేంటండి? మహోన్నతుడగు దేవుడు. యెషయా 14:13 ఉంది, నా ప్రియులారా, ఆ మహోన్నతుడగు దేవుడు ఉండు స్థలములో అది ఖాళీగా ఉంది. అక్కడున్న నివాసములు ఎంతో సుందరమైనవి. ఏ మానవుడు, అపొస్తలుడైన పౌలు గారు, ప్రభు రాకడాల్చిమితే లక్ష్యవారు అన్నాడు, ప్రభు నడిపిస్తే నేను చూస్తాను, ధ్యానం చేద్దాం. ఆయన ఒక మంచి మాట చెప్తున్నాడు, చూడండి ఒకసారి, ఇప్పుడే చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయ పడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట. అయ్యా, కొరింథీయులకి ఈ 2వ పత్రిక పౌలు గారు రోమా సెరసాల్లో ఉండి రాస్తూ ఆయనకు ఏది జరిగిందో, ఏ దైవ ప్రత్యక్షత వచ్చిందో, ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఆ సత్యాన్ని రాస్తా ఉన్నాడు. ఈ 2వ కొరింథీయులు రాసిన పత్రిక ప్రియులారా, మరి పత్రికలన్నీ కూడా ఏడి క్రీస్తు శకం 58 నుండి పత్రికలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ కొరింథీ పత్రిక ఎన్నో సంవత్సరంలో రాయబడిందో ఎక్కడ రాయబడలేదు, కానీ మొత్తానికి మాత్రం ఇది రాయబడింది. ఈ 2వ కొరింథీ పత్రిక కొరింథీ సంఘానికి పౌలు గారు రాసేటప్పటికి దానికి ముందు 14 సంవత్సరాల క్రితము ఆయనకు ఒక గొప్ప దైవ దర్శనము కలిగింది. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట. అయ్యా, క్రీస్తునందున్న మనుషుడంటే ఎవరండి? క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మీరందరూ. గలతీ 3:27 ఏముంది? క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అయ్యా, పౌలు గారు అదే విషయాన్ని చెప్తున్నారు. క్రీస్తు 14 సంవత్సరముల క్రితము క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో కొనుపోబడెను నేను ఎరుగను. శరీరము లేక కొనుపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ప్రభుతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండి చెప్పాలంటే, మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఆయన ప్రభుతో ఏకమైపోయాడు. అప్పుడు ఒక దర్శనాన్ని, ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాడు. పరదేశులో అంటే 3వ ఆకాశమునకు అతడు కొనుపబడ్డాడు. అక్కడే దేవుని సభాపర్వతం ఉంది. అక్కడ క్రొత్త నిబంధన సంఘము లేక క్రొత్త నిబంధన విశ్వాసులు ఏ మహిమను పొందబోతున్నాడో ఆ మహిమ గల రాజ్యమును పౌలు గారు చూశారు. అక్కడ
కొన్ని మాటలు నేను విన్నాను. హల్లెలూయా. ఆ మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. లూసిఫర్ అనే వ్యక్తి పౌలు గారు ఏ పరదేశంలోకి వెళ్ళాడో, మూడో ఆకాశంలోనికి, దాన్ని చూసి అది మహోన్నతుడగు దేవుడు నివసించే రాజ్యం. ఆ రాజ్యము, ఆ మహిమలో దేవుడు ఆయన స్వరూపంలోను ఆయన పోలుకులు సృష్టించబడిన ఆదాముకి తన సంతతికి ఆ రాజ్యం ఇవ్వాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. హల్లెలూయా. దానిని ఆశించిన లూసిఫర్, మీకు ఇక్కడ వినాలి, లూసిఫర్ ఆశించాడు. నేను పోయిన వారం ఒక మాట చెప్పాను. కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం మాట్లాడుకొనుచున్న ఆ రాజ్యమును దేవుడు దూతలలో ఎవరికి దానినైనా లోపరచలేదు. దూతలలో ఎవరికి ఆ రాజ్యాన్ని దేవుడు ఇవ్వలేదు. మరి ఎవరికి ఇస్తాను? నీవు నా కుమారుడువు, నేడు నిన్ను నేను కనియున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు శిలువ మరణములో ఆయన పడ్డ ప్రసవేదన, ఒక స్త్రీ భూమి మీద ఒక బిడ్డను కనాలంటే తాను చాలా ప్రసవేదన పడాలి. ఆల్మోస్ట్ ఆల్ మరణంతోనే పోరాడాలండి. అలాగ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రసవేదన పడి ఆయన మనలను కన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ కనబడినటువంటి మనము ఒకప్పుడు అపవాది సంబంధులం, ఈలోక సంబంధులం, శరీరానుసారమైన మనసు గలవారు, శరీర సంబంధులము కూడా. శరీర విషయముల మీదే మనసు పెట్టుకుని శరీరానుసారంగా నడుచుకుంటూ, హల్లెలూయా, ఆత్మకు విరోధమైన ప్రయాణమే మనము కొనసాగిస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. అర్థమవుతుంది మీకండి? అలాంటి వారమైన మనలను దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించి, మనిషి 3 విభాగాలని నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను: ఆత్మ, ప్రాణం, శరీరం. ఆత్మ, ప్రాణము, శరీరం. చూడండి ప్రియులారా, శరీరానికి మనసు ఉంది, ఆత్మకు మనసు ఉంది. ఇక్కడ మీరు గమనించాలండి. మరి ఈ ఆత్మానుసారమైన మనసు లేక ఆత్మానుసారంగా ఎవరు నడుచుకుంటారు అంటే మీరు ఇక్కడ వినాలి. ఆత్మానుసారంగా నడుచుకుంటామంటే ప్రియులారా, దేవుని వాక్యములో ఏది రాయబడిందో, ఎలాగ మనం జీవించాలంటే, చూడండి, నా చేతిలో మైక్ ఉంది. నేను ప్రభు మాట నమ్మిన వ్యక్తినైతే, అంటే నేను రక్షించబడిన వ్యక్తినైతే, ప్రభు మాటనే ఖచ్చితంగా నమ్మి ఆ మాట ప్రకారం నడిచేవాడిని అయితే, ప్రభు నాతో ఈ మైక్ పడేయమని చెప్పారనుకోండి, ఏం చేస్తాను? మీరు బాగా వినాలి, మైక్ పడేస్తానంతే. మైక్ పట్టుకుని అలా కూర్చోను నేను. ఎందుకని? ప్రభు చెప్పారు కాబట్టి. చూడండి, మిమ్మల్ని ఒకసారి యోహాను సువార్తలో తీసుకెళ్ళాలనుకుంటున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము తీయండి ఒకసారి దయించి. 6వ అధ్యాయం 66 నుంచి చదవండి కొన్ని మాటలు.
అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఆగండి ముందు 60 వచ్చింది చదవండి బాబు. 60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా యేసు ప్రభు శిష్యులలో అనేక మంది, మీరు ఇక్కడ వినాలి. ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదట వచ్చిన మనం చూస్తే చూడండి, చదవండి. మొదట అధ్యాయం 1వ వచనం నుండి. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా హల్లెలూయా. ఈ 6వ అధ్యాయంలో 10వ వచనం మనం చూసినట్లయితే యేసు అక్కడ మరి 5,000 మంది పురుషులు ఉన్నారని రాయబడింది. అక్కడ మరి 5,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు ఇంకా రెట్టింపే ఉంటారండి. అర్థమైంది మీకండి? మరి వారందరికీ ఆహారం పెట్టడానికి మీ దగ్గర ఏముందని శిష్యుల్ని ప్రభు అంటే ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. వారు కాకుండా యేసు కొండ ఎక్కి ప్రసంగం చేసినప్పుడు అనేక మంది రోగులు బాగుపడ్డారు. హల్లెలూయా. చాలా మంది ప్రజలు ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరి వారందరికీ ఆహారం, భోజనం టైం అయింది, ఆహారం పెట్టడానికి మరి వారి దగ్గర ఏమీ లేదు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించండి ప్రియులారా. హల్లెలూయా. మరి 8వ వచనం చూస్తే ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు, ప్రభు వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి ఆశీర్వదించి, హల్లెలూయా. మరి అక్కడ ఉన్నటువంటి 1000 మంది ప్రజలకు దేవునికి స్తోత్రాలు. ఆయన 5,000 మంది పురుషులు లెక్క పెట్టారు. ఎన్ని వేల మంది స్త్రీలు పిల్లలు ఉన్నారో అక్కడ లెక్క రాయలేదండి. అయితే మీరు ఇక్కడ వినాలి. 13వ వచనం చదవండి. కాబట్టి వారు 12-13వ వచనం. వారు తృప్తిగా తినిన తరువాత, వారు తృప్తిగా అంటే 5 యవల రొట్టెలు 5 యవల రొట్టెలు అయ్యా అర్థమవుతుంది. 5 యవల గోధుమ పిండితో చేసిన రొట్టెలు, 2 చిన్న చేపలు, 5,000 మంది పురుషులు, ఇంకా స్త్రీలు పిల్లలు లెక్కలేదండి అక్కడ. వారు తృప్తిగా తినగా, మీరు ఈ మాటలేవి అబద్ధాలు అనుకోకండి. దుష్టుడైన సైతాను మన శరీర స్వభావం చూసారా? ఈ సత్యవాక్యాన్ని నమ్మకుండా మన చెవులు మూసేటు దుష్టుడి పని. వాక్యమును చూడకుండా మన కన్నులు మూసేటు దుష్టుడి పని. వాక్యము యొక్క సారాంశము
సర్వ సృష్టికర్త అయిన మహాదేవుని యొక్క శక్తి ఏమిటో, ఆయన మాట విన్నవారి జీవితంలో ఎలాంటి అద్భుతమైన కార్యమైన చేయగల సర్వశక్తి గల దేవుడని ఈ లోకానికి తెలియపడకుండా ఉండటానికి దుష్టుడు ఎల్లప్పుడూ మనుషులతో పోరాడుతూనే ఉన్నాడు. వాడు పోరాడేది ఏంటండి? వీళ్ళందరూ తిని తృప్తి చెందిన తర్వాత ప్రియులారా, యేసు ప్రభు వారి సాయంకాలం అయింది, ఆయన కొండకి వెళ్ళిపోయారు. దేనికి? ప్రార్థన వెళ్ళిపోయారు. కానీ ఆ రొట్టెలు చేపలు తిన్న జనం మాత్రం ఇళ్ళకెళ్ళలేదు. రాత్రంతా యేసు ప్రభుని ఎతుకుతూ ఉన్నారు. తెల్లారి దొరికాడు ఆయన. యేసు ప్రభు ఏం చేశారండి? 22వ అధ్యాయం 6వ అధ్యాయం. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప. అయ్యా, మీరు 16 నుంచి చదవాలి. అందరూ దయించి ప్రార్థన పూర్వకంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుచుచూ తమ దోణి దగ్గరకు వచ్చుడు చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పెను గనుక ఆయన దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియ నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసుని వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. హల్లెలూయా. ఈ రొట్టెలు చేపలు తినినటువంటి ఈ జనసమూహం అండి యేసు ప్రభుని ఎదగటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వారు అలాగ ఎతుకుతూ యేసుని కనుగొన్నారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి పాపం. కనుగొన్న తర్వాత ఈ ప్రజలు అసలు ఎందుకు యేసు ప్రభుని ఎతుకుతున్నారో మనకి చాలా తెల్లంగా ఒక సత్యం అర్థమవుతూ ఉంది. ఎందుకు ఎదుగుతున్నారంటే ప్రియులారా, యేసు ప్రభు 5 యవల గోధుమ పిండితో చేయబడిన రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మంది పురుషులకి ఇంకా స్త్రీలు పిల్లలు అక్కడ రాయబడలేదని, వాళ్ళందరూ తినగా నా ప్రియులారా, మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం బాగా చదవండి. 12 గంపలతో ముక్కలు మిగిలినాయి. ఎన్ని గంపలండి? చూడండి మీరు ఇక్కడ 12 6వ అధ్యాయం 12, 13, 14 చదవండి. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించండి. యేసు ప్రభు చేసినటువంటి ఆ రొట్టెలు ఆ చేపలు అంటే ఒక చిన్నవాని యొద్ద ఉన్న 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు చేతికి ఆంద్రియ అందించినప్పుడు ఆయన వాటిని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇవి విరిచి ప్రజలకు పంచిపెట్టమని చెప్పారు. హల్లెలూయా.
అప్పుడు ఏం జరిగిందండి? అక్కడున్న జనసమూహం అంతటిని భోజన పంక్తిలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఈ యేసు ప్రభువారు ఆశీర్వదించి ప్రార్థన ద్వారా ప్రార్థించి ఆశీర్వదించిన రొట్టెలు తిని చేప ముక్కలు తిన్న ప్రజలు వారికి తలంపు వచ్చిందండి. వాళ్ళు తింటూ ఈయన నిజముగా లోకమునకు రావాల్సిన ప్రవక్త ఈయనే, ఒక మెస్సియా వస్తాడని మనం వింటున్నాం, ఈయన ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలాగే చెప్పిన ఈ ప్రజలు, అయ్యా 60 వచ్చింది చదవండి. ఇప్పుడు ఆయన శిష్యులలో మీరు కొద్ది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఏది కన్ఫ్యూజ్ కాదు, గమనించండి. ముందు మీరు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంచుతారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుతారు. నీ ఒక ఆత్మ సంబంధివైతే యేసు ప్రభు మాట ఎల్ల వేళలా వింటావు, తింటావు, నమ్ముతావు. నీకు మేలులు జరిగినప్పుడు, స్వస్థతలు వచ్చినప్పుడు, రొట్టెలు చేపలు బాగా దొరికినప్పుడు, అవును ఈయన లోకమునకు రావలసిన మెస్సియా, ఈయనే నిజమైన ప్రవక్తని, హల్లెలూయా, మనము నమ్మొచ్చు. ఆయన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పొచ్చు. కానీ యేసు ప్రభువారు భూమి మీద మనకి మన శరీరానికి అవసరమైన రొట్టెలు చేపలు మాత్రమే ఇచ్చి రోగాలన్నీ బాగా బాగు చేసేసి, అయ్యా కుళ్ళు కంపు కొట్టే రోగాలన్నీ తీసేసి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము, శక్తి ఇచ్చి మరలా మీరు శరీరానుసారంగా నడుచుకోండిరా బాబయ్య అని మనలను లోకానికి అప్పగించేవాడు కాడైన. అర్థమైందా? యేసు ప్రభు వారు ఎందుకు ఇవి కఠినమైన మాటలు వింటున్నారండి బాబు? 10వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే ఆ రొట్టెలు చేపలు తిన్న ప్రజలు ఏమంటున్నారు? ఈయన లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే, ఇంకొక వ్యక్తి కొరకు మనం కనిపెట్టక్కర్లేదు, ఈయనే మెస్సియా. అయ్యా అలా చెప్పిన ఈ ప్రజలు ఎందుకు యేసు ప్రభు మీద, యేసు ప్రభు చెప్పే మాటలు కఠినమన్నారు మీకు తెలుసా? 27వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని, నిత్య జీవము కలుగచేయు నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడు, అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని అయ్యా చెప్పాను. యేసు ప్రభు శిష్యులకి, యేసు ప్రభుని వెంబడించిన ఈ 1000 మంది ప్రజలకి యేసు ప్రభు మాటలు కఠినమైనగా ఎందుకు కఠినంగా ఆలోచించారు? ఒకసారి మీరు నిదానించి చాలా జాగ్రత్తగా గమనించండి. చూడండి ప్రియులారా, 60వ వచనం నుంచి కిందకి చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సడుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుటి మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారు ఒక సత్యాన్ని అందరూ బాగా గమనించాలి.
ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి గాని నా ప్రియమైన మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. యేసు ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మయు జీవమునై ఉన్నవండి. అర్థమైందా? ఒక సత్యాన్ని మీరు వినాలి. శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ నిష్ప్రయోజనమైన శరీర విషయంలో మనుషులు అంటే శరీరానుసారమైన మనసు మనం అనుసరిస్తే దేవుని మాటను మనము వినలేము, ఆ మాట ప్రకారంగా మనం జీవించలేము. మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభు రాకడ ఆలస్యమైతే లక్షవారు ఉన్నాడు, ఉన్న విషయాలు ధ్యానం చేయొచ్చు. చూడండి, నిర్గమాకాండము 16 అధ్యాయము 13 నుంచి చదవండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెనెను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిది. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగులలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటివారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే, దీనిలో ఏమియు ఉదయము వరకు ఎవరు ఉదయము వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అయ్యా, మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను ముగించిపోతున్నాను. ఒక విషయం మీరు బాగా గమనించాలి. దేవుడు ఆ ప్రజలకి ఆహారము కొరకు మరి ఆకాశ పక్షులను, అరణ్య పక్షులను దేవుడు వారికి ఆహారంగా ఇచ్చాడు, మాంసాహారం. ఆహారానికి దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించాడు. ఈ మన్నాను కురిపించేటప్పుడండి మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏంటి ఆ ఆజ్ఞ అంటే ప్రియులారా, 18లో ఉంది. వారు ఓమేరుతో కొలిసినప్పుడు 16లో ఉందండి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఓమేరు. అది కొలత. మనకి కొంచాలు, చేర్లు, తవలు పూర్వం ఉండేవి. హల్లెలూయా. ఇక్కడ మీరు వినాలండి. దేవుని మాట ప్రకారం కాకుండా ఏమో ఇవాళ దొరికింది, ఇది రేపు దొరకుతోని కొంతమంది ప్రజలు ఉదయం వరకు మీరేమి కూర్చుకోవద్దు అని చెప్పిన ప్రియులారా, కొంతమంది ప్రజలు మాత్రము
మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటను పక్కన పెట్టి ఏం చేశారు? ఈ ప్రజలు ఎచ్చుగా కూర్చుకున్నారండి. అయ్యా, ఎచ్చుగా కూర్చుకున్న ప్రతి ఒక్కరి గుడారములో, ఇంటిలో ఉదయానికి వారు ఐగుప్తుని విడిచి కానాను యాత్రలో ఉన్నారండి. వారు హల్లెలూయా. వారు సాయంకాలం అయినప్పుడు మరి వారు ఒక ప్రాంతంలో నివాసం ఉండేవారు. అలాగా తమ గుడారాల్లో దాచుకున్న వారికండి ఒక 2 పరిస్థితులు జరిగినాయి. ఒకటి, వారు కూర్చుకున్న ఆ మన్నా అను ఆ తెల్లని కణములుగా ఉన్న ఆ మన్నా అను ఆహారము ఉదయానికి పురుగులైపోయింది, 2 కంపు కొట్టింది. ఈ రాత్రి ప్రియులారా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును కూర్చొని మీరు చింతించు. మొదట మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అని యేసు ప్రభువు వారు చెప్పారు. మీరు మత్తయి సువార్త 6 అధ్యాయము 25 నుండి 33 వరకు చదివితే ప్రియులారా, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ గమనించండి. యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారముగా ఒక వ్యక్తి చెయ్యాలంటే అతడు ముందు ఆత్మానుసారమైన వ్యక్తి అయి ఉండాలి. ఇందాకే నేను చెప్పాను, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ ఎలాగ వారిని నడిపిస్తే అలాగే వారు నడుస్తారు. హల్లెలూయా. ఉదయం కొరకు మీకు ఏం చేయొద్దు? ఆహారము కూర్చుకొనవద్దు. నేను ఈ దినం మరి మా అల్లుడు చిరంజీవితో పొద్దున మాట్లాడుతూ ఓ మాట నేను ఆ అబ్బాయికి చెప్పాను. ఈ దినం చాలా ప్రాముఖ్యంగా నేను ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాను. బాబు, ముందు నీవు, నీ భార్య, నీ పిల్లలు, మీ కుటుంబం ఆత్మీయంగా పెరిగే విషయాల్లో ఆసక్తి కలిగి ఉండండి. ప్రియుడా, నీ ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నానని గాయు అనే శ్వాసకి అపోస్తలుడు యోహాను పత్రిక 3వ పత్రిక రాస్తున్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందితే అప్పుడు భూమి మీద జీవిస్తున్నంత కాలము నీవు, నీ పిల్లలు ప్రభు రాకడ ఆలస్యమైతే జీవిస్తున్న కాలం అంతటిలో లేక నీ వంశాన్ని, ఈ రాత్రి ఆయన ఒక్కడికే కాదు మీ అందరికీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనకి, మన పిల్ల తరతరములకు మన వంశం భూమి మీద ఉన్నంత కాలము దేవుడు వారిని ఏం చేస్తాడండి? పోషిస్తాడు, సంరక్షిస్తాడు. వారు ఎంత ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటారో అంతగా భౌతిక విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఈ లోకములో శరీరములో ఉన్నంత కాలము నీ శరీరమునకు, నీకు అక్కరగా ఉన్నవేవో అన్నిటినీ, నీ ఉంటాకి ఇల్లు, తింటాకి తిండి, నీకు కావలసిన ఆస్తిపాస్తులు, మేడమిత్తులు అన్నీ ఇవ్వగల సమర్థుడు, శక్తిమంతుడు మన దేవుడు. ఆయన అసమర్థుడు మాత్రం కాదు. కానీ ఒక షరతు అండి, ఆయన మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి ప్రియులారా? మనము దేవుని మాట వినాలి. దేవుని మాట వినని క్రైస్తవ కుటుంబం, అయ్యా, దేవుని మాటగానే మనం వినకపోతే మన్నా ఎలాగ పురుగులు బట్టి
ఉదయానికి కుళ్ళు కంపు కొట్టిందో, దేవుని మాట వినని దేవుని ప్రజల జీవితాలు అలాగే ఉంటాయి. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక ఆత్మ సంబంధి అయిన మనుషుడు ఆత్మ విషయాల మీద మనసు పెడతాడు, ఆత్మానుసారంగా అతను నడుచుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి వారి జీవితము 100% ఎంతో ధన్యకరమైంది. అలా కాకుండా ప్రభు నీకు అద్భుతంగా వైద్యులు నువ్వు చచ్చిపోతాం, ఈ రోగం ద్వారా నువ్వు చచ్చిపోతావు, బతకమని చెప్తే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు బాగుపరుస్తాడని నమ్మి నువ్వు బాగుపడుతున్నావు. ఈ సంఘంలో వైద్యులు ఇంక పనికిరావు, సత్తావు, ఇంటికి పొమ్మని చెప్పిన అనేక మంది వ్యక్తులు 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు సజీవులుగా ఉన్నవారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు వారిని బాగు చేసి సజీవులుగా ఉంచుతున్నాడు? క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన మనము వెదజల్లటానికే కానీ కుళ్ళు కంపు కొట్టడానికి కాదు. ఎందుకు క్రీస్తు మనం రక్షించాడు? అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నారు? క్రీస్తు పరిమళ వాసన మీరు వెదజల్లాలి. అయ్యా, క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన అంటే, పరిమళ వాసన అంటే ఏంటండి? క్రీస్తు ఫలాలు మనం ఫలించాలి. మన నోటి మాట, మన ప్రవర్తన, మన క్రియలు హల్లెలూయా ఏం చేయాలి? ఇతరులు ఎదుట ప్రభుకి సాక్షిగా జీవించాలి. ప్రభుకి మహిమనిచ్చే జీవితాన్ని జీవించాలి. ప్రియులారా, చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. 5 మొదటి వచనం, 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధత అనే పరిమళ వాసన, క్రీస్తు యేసు యొక్క నీతి అనే పరిమళ వాసన, క్రీస్తు యేసు ప్రభువుకున్న నిష్కపటమైన సహోదర ప్రేమనే పరిమళ వాసన కలిగి మీరు నడుచుకున్నది. అలాగే మీరు జీవించుడి. ఎందుకొరకు? అలా పరిమళ వాసనగా ఉండటానికి మీ కొరకు తన్ను తాను ఏంచడైనా సిలువలో బలిగాను అర్పణముగా తన్ను తాను అర్పించుకున్నాడు. అలాగ సిలువ బలియాగము ద్వారా మనం అందరం రక్షించబడ్డాం. ప్రియులారా, అలాగ రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ మనము శరీరంలో జీవించిన కాలమంతయు హల్లెలూయా క్రీస్తు ఫలాలు ఫలిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చేవారుగా మనం జీవిస్తాం. అలా జీవిస్తే క్రీస్తుకు మహిమ తెస్తాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఆనాడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినట్లు ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎవరైతే దేవుని మాట, ప్రభు మాట విని అలా నిలబడతారో వారు క్రీస్తు యేసు యొక్క పరిమళ వాసన వెదజల్లుతారని. దేవుని మాట వినని ప్రజలండి ప్రభువుకి మహిమకరంగా ఉండరండి. ఒక పక్క లోకం అంతా కాలిపోతుంటే చాలామంది నిజంగా చాలామందిని చూస్తుంటే ఏడుపు వస్తుంది బాబు, ఏడుపు. ప్రభు మాట ఏ మాత్రము నమ్మలేని ప్రజలు ఈ రోజున ఉన్నారు. నువ్వు ఆత్మీయంగా వద్దెళ్ళు, ప్రభు రాకడొచ్చేస్తుందని చెప్తే ఆ మాటను నమ్మకుండా ఏదేదో సహోదరుడా, సహోదరి, కనురెప్ప పాటులో ప్రభువైన యేసుక్రీస్తు వారి అంచె దినాల్లో మధ్యాకాశానికి రాబోతున్నాడు. సిద్ధపడిన పరిశుద్ధులు ఎత్తబడతారు. దేవుని మాట వినని వారు ఎడవబడతారు. తర్వాత వారు బతుకు
కుళ్ళు కంపు కొడుతుంది. కంపు తప్ప ఏది మిగలదు నీకు. ఈ మాటలన్నీ నేను రక్షించబడిన దేవుని ప్రజల గురించి చెప్తున్నా. రక్షించబడిన యేసుక్రీస్తు నామం ద్వారా నువ్వు రక్షించబడిన దేవుని బిడ్డవైతే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి మాటను నమ్ముతాం. ఆ మాట ప్రకారం జీవిస్తాం. ఆ మాట ప్రకారం ఒక నిరీక్షణ కలిగిన బతుకుతాం మనం. అలాంటి వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆయన మాట నమ్మకపోతే నువ్వు దేవుని ప్రజని సాక్ష్యం ఇస్తూ దేవుడు నాకు ఈ అద్భుతం చేశాడు, ఆ అద్భుతం నన్ను రక్షించాడని చెప్పుకుంటూ ప్రభుకి మహిమకరంగా ఉండకపోతే ఏమండి, ప్రభు మాట విన్నవారు ఆయనకు మహిమకరంగా జీవిస్తారు. క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతారు. ఆయన మాట వినని వారు జీవితాలు ఏమవుతాయి? దాచుకున్న మన్నా ఎలా కుళ్ళు కంపు పట్టి పురుగు పట్టిందో అదే దుస్థితి వారు మన జీవితాల్లో కూడా అనుభవించక తప్ప. కాబట్టి రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. ప్రియులారా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ దేవుని మాట వినాలి, మాట ప్రకారం జీవించాలి, అలాగే నడుచుకోవాలి. అలాంటి జీవితాలు 100% ఎంతో ధన్యకరంగా ఉంటాయి. ప్రభు ఒకలాగా నడుచుకోమని చెప్తే నువ్వు ఇంకోలాగా ప్రయాణం చేస్తే అయ్యా నీ ప్రయాణంలో నువ్వు గమ్యం చేరలేవు. నీ జీవితం అంతా ఎదురైతే అనేకమైన శోధనలో పడిపోతాం. కాబట్టి అలా కాకుండా ప్రభు చెప్పినట్లు జీవించి ముందుకు సాగాలంటే ప్రభు చెప్పిన మాట వినాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఈయన ఈ లోకమునకు రావలసిన నిజమైన ప్రవక్తని యేసుని గురించి చెప్పారు ఆ ప్రజలే, ఆ నోరులే. ఇవి కఠినమైన మాటలు ఎవడు వినగలడు అని ఎందుకు చెప్పారు మీకు తెలుసా? కారణం ఏంటండి? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 6:27 6:26 ఏం చెప్పారు? క్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడకుడి, నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే మీరు, అంటే మీ ఆత్మను రక్షించుకోవడానికి అవసరమైన దాన్ని మీరు చేయండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మ సంబంధమైన వృద్ధి చెందమని ఆ ప్రజలకి యేసు ప్రభు చెప్పిన మాట కఠినంగా అనింది. ఎందుకని? వారు శరీర సంబంధిత, ఆత్మ సంబంధులకి యేసు ప్రభు మాటలు కఠినంగా ఉండవు, ఎంతో మధురంగా ఉంటాయి. వారు ఆ మాటనే నమ్ముతారు, ఆ మాటలకే విధేయత చూపిస్తారు, ఆ మాట ప్రకారం జీవిస్తారు. అలాంటి వారి జీవితాలు 100% ఎంతో ధన్యకరంగా ఉంటాయి. ఆ ధన్యకరమైన జీవితం కలిగి ఉండటానికి మనలను మనం ప్రభు సజీవంగా అర్పించుకుందాం. ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన గొప్ప అమూల్యమైన ఆలోచన బట్టి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. డాన్ బాబు వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా, మీ అమూల్యమైన మాటల ద్వారా నాతో మాట్లాడు. మీ స్వరాన్ని మాకు వినిపించావు ప్రభువా, నీకు స్తుతులు. అవును తండ్రి. నాయనా, నా ప్రభువా, నీ మాట ఎవరు వింటున్నారు, నీ మాటకు ఎవరు మాటను నమ్ముతున్నారు, అట్టి ప్రజలు నాయనా, వారికి నీ మాటలు ఎప్పుడూ కఠినమైనవి కావు. నీ మాటలు సజీవమైనవి, నీ మాటలు సమాధానకరమైనవి, నీ మాటలు మాకు నిత్య జీవాన్ని కలుగు చేస్తాయి. నీ మాటలు మా బ్రతుకుల్లో మాకు శ్రమలు, కష్టములు, బాధలు, రోగములు కలిగినప్పుడు, మరణాపాయము గల పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మీ మాటలను నమ్మి మేము నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు అవి మాకు ధైర్యాన్ని పుట్టిస్తున్నాయి, మాకు జీవాన్ని కలుగు చేస్తున్నాయి, మాకు సమాధానం కలుగు చేస్తున్నాయి.
కనుక అలాగ ఆ మాటల మీద నిలిచున్నట్టు, ఆ మాటల్లో మేము జీవించినట్లు, ఆ మాటలు నిలిచి అలా సాగిపోవడానికి ఉన్న కృప మాకు అనుగ్రహించమని వేడు. ప్రభువా, మీకే స్తుతులు. ఎల్లప్పుడూ మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరిస్తున్న మా తండ్రి, మా ప్రతి అతిక్రమాన్ని క్షమించి ఎప్పటికప్పుడు మా ఎడలు దయ చూపుతున్న మా యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ లేని ఈ లోకములో గొప్ప నిరీక్షణ వెలుగజేసి ధైర్యమును పుట్టించి ఆదరిస్తున్న మా ప్రభువా, మీకే మహిమ, ఘనత, ప్రభావం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మహిమ కలిగిన మా దేవానికి స్తోత్రం, 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 స్తోత్రము నాయన. ఈ రాత్రి వేళ మమ్మల్ని అందరినీ ప్రేమించి మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆత్మానుసారమైన మనస్సు మేము కలిగి ఉంటున్నట్లుగా మరొకసారి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, శరీరానుసారమైన మనస్సు మరణమై ఉన్నది నాయన. ప్రభా, శరీరానుసారమైన మనస్సు కలిగి జీవించుట ద్వారా ప్రభా, నీ మాటలు అట్టి వారికి కఠినమైనవిగా ఉన్నాయి తండ్రి. అయ్యా, అటువంటి వారు తండ్రి నీ మాటకు అవిధేయులుగా జీవించి వారు ఎంతో నష్టపోతున్నారని ప్రభా ఈ రాత్రి మాకు తెలియజేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గ్రహింపు కలిగించండి. మీ ఆత్మచేత నడిపించబడే వారముగా, ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారంగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి నాయన. ఆయా ప్రాంతాల నుంచి ఎందరైతే మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నీ మాటలు ఫలించినట్లుగా సహాయము దయచేయండి. నీ మాట నెరవేర్చబడినట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, నీ వాక్కు వెల్లడైనప్పుడు తండ్రి అది మా అందరి హృదయాల్లో క్రియ చేసి మాలో ఉన్న శరీరానుసారమైన మనస్సును తీసివేసి ప్రభా ఒక నూతనమైన అయ్యా మనస్సు మాలో కలుగునట్లుగా, ప్రభా ఆత్మానుసారమైన మనస్సు మాలో కలుగునట్లుగా, ప్రభా మీ సంపూర్ణమైన మీ చిత్తం మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా మరొకసారి మీరు నూతన కార్యాన్ని జరిగించండి నాయన. ప్రభా, నీ మాటకు లోబడిన వారమై, నీ చిత్తమును జరిగించిన వారమై, నీ ఇష్టం నెరవేర్చిన వారమై మేము అందరూ నిలబడినట్లుగా సహాయము దయచేయండి. ఈ సమయం మందు నాయన మరొకసారి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీన గుణ మీ సేవకులు బలపరిచి మీరు అనుగ్రహించిన వర్తమానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఆటంకాన్ని తొలగించి ఈ రాత్రి జరిగించిన పరిచర్య కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు నూరంతలుగా ఫలించినట్లుగా సహాయము దయచేయమని ప్రభు వాక్యం ఇతర మీ సేవకులకు రెట్టింపు బలమును, శక్తిని, ఆరోగ్యమును అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందున సమస్త పరిశుద్ధులకు ఆయన కృప కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు సంపూర్ణ విజయం. అపవాదికి నాశనం యేసు నామమునకు మహిమ. ఆమేన్.